హమాస్ అంతం ఇజ్రాయెల్ పంతం దానికోసం పక్కా స్కెచ్తోనే వెళ్తోంది. అడుగు అడుగు ముందుకు వేసుకెళ్తోంది. ఉత్తర గాజాని స్వీప్ చేసింది, క్లీన్ చేసింది. దక్షిణ గాజా వైపు అడుగులు వేస్తోంది, తూర్పు గాజా వైపు పరుగులు పెడుతోంది. మొత్తం గాజాని ఆక్రమించుకుని దాన్ని ఒక బఫర్ జోన్గా వదిలిపెట్టి పాలస్తీనాలోని మిగతా ప్రాంతానికి దీనికి మధ్యలో ఒక స్పేస్ క్రియేట్ చేసి అక్కడ అరబ్ దేశాల భద్రత కల్పించి వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. అది దాటి తమ మీద దాడి జరిగితే టోటల్ పాలస్తీనాన్ని నాశనం చేయడానికి సిద్ధం అన్నటువంటి హెచ్చరిక ఇవ్వడానికి ఇజ్రాయెల్ పక్కా ప్రిపేర్డ్గా ఉంది. అయితే దీనికి అడ్డుపడుతున్నది లోకల్గా ఉన్నటువంటి గాజాలో ఉన్నటువంటి వాళ్ళు పోరాడతారు, చస్తారు, వీళ్ళు వీరమరణం పొందుతుంటారు. అయితే అసలు సమస్య 10 మంది హమాస్ తీవ్రవాద నాయకులు. వాళ్ళు గాజాలో ఉండరు, వాళ్ళు ఆయుధాలు పట్టరు. కానీ ఆయుధాలు పట్టే వాళ్ళని రిక్రూట్ చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు, అట్లాగే ప్రాణాలు అర్పించే వాళ్ళని తయారు చేస్తుంటారు. ఇట్లాంటి 10 మంది బయట ఉన్నారన్నటువంటి విషయం ఇజ్రాయెల్ గ్రహించింది. ఆ 10 మందిని ప్రపంచంలో ఏ మూల ఉన్నా, వాళ్ళు అరబ్ దేశాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇరాన్లో ఉన్నా, ఇరాక్లో ఉన్నా, ఎక్కడున్నా లేపేయమని ఉత్తర్వులు ఇచ్చింది తన మొసాద్కి.